హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క వీడియోలో మనకి 2024 గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్లాన్ అయితే మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్లో ఉంటాం, ఈ విధంగా ఎలా అయితే మార్క్స్ తెచ్చుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మనకి మార్క్స్ వైజ్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్, జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, టోటల్ మనకి 100 మార్క్స్ అయితే మనకైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 1/3 నెగిటివ్. మనకి చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఎన్ని మార్క్స్ అయితే తెచ్చుకోవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ ప్లాన్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఉన్నటువంటిది తక్కువ సమయం. మ్యాక్సిమం మనకి అప్రాక్స్ మనకి 55 డేస్ టు 55 లేదా 60 డేస్ ఈ లోపే మనకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క లాస్ట్ 55 డేస్ లేదా అప్రాక్స్ ఈ యొక్క 60 డేస్ మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుని చదువుకున్నట్లయితే, ఏ యొక్క సబ్జెక్టులు అయితే మనం ఎక్కువగా చదువుకున్నట్లయితే మనకి ఎక్కువగా 65 to 70 మార్క్స్ అనేవి మనం ఎలా అయితే గ్యాదర్ చేసుకోవాలో మన యొక్క వీడియోలో అయితే ఫుల్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరైతే ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. చూసుకున్నట్లయితే మనం 65 to 70 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మేజర్గా మనం రైల్వేకి అనేది ప్రిపేర్ అయినట్లయితే రైల్వేకి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్. మనం ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ మనకి టోటల్లీ మనకి 55 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 55 మార్క్స్లో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం మీరు 45 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. 45 మార్క్స్ అనేది మీరు కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఒక 20 మార్క్స్ తెచ్చుకున్నా, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 మార్క్స్ తెచ్చుకున్నా మనకి టోటల్ 45 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క సబ్జెక్టులకి అయితే ఎక్కువగా టైం అనేది కేటాయించి వీటిని అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. 45 మార్క్స్ అనేది అందరికీ రావాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైం అనేది మ్యాథ్స్ రీజనింగ్కి అయితే కేటాయించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ జనరల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు 25కి మ్యాక్సిమం ఒక 15 తెచ్చుకున్నా, అంటే కష్టపడితే వస్తాయి 20 మార్క్స్, కానీ నేను నార్మల్గా ఒక 15 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే, అంటే నేను ఇచ్చినటువంటి 65 to 70 రా మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలనే ప్లాన్లో అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి 45 మార్క్స్ అయితే రావడం జరిగింది మ్యాథ్స్ రీజనింగ్ నుండి. మనకి జనరల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 25లో అప్రాక్స్ మీకు ఒక 15 మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఇక్కడైతే 60 మార్క్స్ అనేది కవర్ అయిపోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చినట్లయితే మీరు ఎలా చదువుకున్నా సరే ఒక 10 మార్క్స్ అయితే గ్యాదర్ చేయగలరు. 20కి 10 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనకి అక్కడ 45 మార్క్స్ మ్యాథ్స్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చేవరకు 15 మార్క్స్, ఇక్కడతో మనకి 60 అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఒక 10 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే 70 రా మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. అంటే మీరు ఇక్కడ టయాన్ని ఎక్కువగా ఎక్కడ కేటాయించాలంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వీటికైతే టయాన్ని ఎక్కువగా కేటాయించండి. మీరు టైం టేబుల్ రోజుకైతే మీరు ఒక 12 అవర్స్ అయితే మీరు సెట్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక 12 అవర్స్లో మ్యాక్సిమం మీరు ఒక 7 అవర్స్ వరకు 3 అవర్స్ ఒక 6 అవర్స్ వేసుకోండి. 6 అవర్స్ ఓన్లీ మ్యాథ్స్ రీజనింగ్ అయితే ప్రిపేర్ చేసుకుని ఒక 4 అవర్స్ జనరల్ సైన్స్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ మీకు 10 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా 2 అవర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ మీరు సెట్ చేసుకున్న మీకు 12 అవర్స్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ టయాన్ని మీరు కేటాయించుకున్నా మీరైతే ఎక్కువ మార్క్స్ అయితే గ్యాదర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఫోకస్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి. తర్వాత సెకండ్ వచ్చేసరికి జనరల్ సైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ అండ్ ఈ యొక్క జీకే కానీ కల్చరల్ గురించి, స్పోర్ట్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి గురించి అయితే ఫోకస్ అయితే చేయండి. ఇక్కడ మనకి చాప్టర్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఈ విధంగా మీరు ఈ యొక్క 55 డేస్ లేదా 60 డేస్ ఈ విధంగా సిలబస్ అనేది దగ్గర పెట్టుకొని ఒక్కొక్క చాప్టర్ అయితే ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోండి, టిక్ చేసుకుంటూ. మీకు జనరల్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే తెచ్చుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ని ఈ యొక్క 55 to 60 డేస్ అయితే మంచిగా చదవండి. మీరు రివిజన్ ఇప్పుడు వరకు చదివిన బుక్స్ మాత్రమే చదవండి. ఇప్పుడు వరకు ప్రాక్టీస్ చేసిన బుక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. కొత్త బుక్స్ కొనొద్దు. మీరు ఇప్పుడు వరకు ఏం చదివారో ఆ బుక్స్ని అయితే ఈ యొక్క 60 డేస్ అయితే ప్లాన్ చేసుకుని చదువుకోండి. రివిజన్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి అయితే క్లారిఫై అయితే చేసుకోండి. ఆ యొక్క చాప్టర్స్లో ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో ఈ విధంగా మీరు మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అయితే బాగా చేయండి. సెకండ్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అయితే మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే చదువుకుని మంచిగా అయితే మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ వీటి మూడిటి మీద అయితే పట్టు సాధించండి ఈ యొక్క ఉన్నటువంటి
55 to 60 డేస్ అనేది మీకు రా మార్క్స్ అనేవి కంపల్సరీగా 65 to 70 మార్క్స్ అనేవి చాలా ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ యాప్లో గ్రూప్ డీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఇవి తీసుకుని అయితే 2 రోజులకోసారి లేదా రోజుకోసారి అయితే రాసుకుని మీరైతే దాంట్లో ఎక్కడైతే వీక్గా ఉన్నారో, అంటే ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ యొక్క ప్లేసెస్ అయితే బాగా చదువుకోండి. టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీగా రాయండి. టెక్స్ట్ బుక్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, అందరూ కూడా రాయండి. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో అయితే మ్యాక్సిమం ఎలాంటి మార్క్స్ వస్తాయో రేపు మనకి ఫైనల్లో కూడా అలాంటి మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ యాప్ తీసుకుని మంచిగా టెస్టులు రాస్తూ ఉన్నటువంటి సమయాన్ని మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్ యాప్ అనేది నా ఛానల్ ద్వారా ఎలాంటి ప్రమోట్ వీడియో అయితే కాదు, ఇది అందరికీ యూజ్ అయ్యేటువంటి టెక్స్ట్ బుక్, అదైతే గుర్తుంచుకోండి. మన ఛానల్ ద్వారా అందించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించబడుతుంది.